ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. ఎక్సైజ్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో విజయవాడ భవానీపురం ఎక్సైజ్ స్టేషన్లో అక్టోబర్ 6న కేసు నమోదు చేశారు. ఇప్పటికీ 60 రోజులు కావడంతో 8 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అరెస్టు చేసిన 60 రోజుల్లోగా ఛార్జ్షీట్ వేయకపోతే నిందితులకు డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. జోగి రమేష్ ప్రోద్బలంతోనే అద్దేపల్లి జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి పూనుకున్నట్లు మంత్రిగా ఉన్నప్పుడే జోగి సోదరులకు లంచాలు ఇచ్చేవారని ఛార్జ్షీట్లో తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారవుతుందని దుష్ప్రచారం చేయటమే లక్ష్యంగా ఆయనతో ములకల చెరువులో జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారని ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. అద్దేపల్లి జనార్దనరావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు జోగి బ్రదర్స్ కు 2-3 నెలలకొకసారి 3 నుంచి 5 లక్షల ముట్టజెప్పేవారని ఛార్జ్షీట్లో తెలిపారు. చిన్నప్పటి నుంచే జోగి రమేష్ జనార్దనరావు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. 2006 నుండి 2019 మధ్య స్వర్ణ బార్లో జోగి రమేష్ రాము ఇద్దరు భాగస్వాములని, 2019 తర్వాత దాని పేరు చెర్రీస్ బార్గా మార్చారని ఛార్జ్షీట్లో ప్రస్తావించారు. వారి సహకారంతోనే జనార్దనరావు 2013లో బాలాజీ బార్ను గుడ్విల్ ఇచ్చి కొనుగోలు చేశారని, దాని పేరు ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్గా మార్చారని చెప్పారు. 2017లో ఇబ్రహీంపట్నం బార్ యాజమానులంతా సిండికేట్గా ఏర్పడ్డారని, అందులో జోగి రమేష్ రాము కీలకంగా వ్యవహరించారని దర్యాప్తులో తేలిందన్నారు. ఛార్జ్షీట్లో అద్దెపల్లి జనార్దనరావు, జగన్మోహన్ రావు, రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, తిరుమల శెట్టి, శ్రీనివాసరావు పాత్రను ప్రస్తావించారు. లేబుళ్ల డిజైన్, ముద్రణ చేయడంలో రవి, తిరుమల శెట్టి, శ్రీనివాసరావులు కీలక పాత్ర పోషించారని ఎక్సైజ్ అధికారులు ఛార్జ్షీట్లో తెలిపారు.